ఒకటి డైలీ మనం ఏ కాన్సెప్ట్ అయితే చెప్పుకుంటామో ఆ కాన్సెప్ట్ లైవ్లో ఇట్లా డాక్యుమెంటేషన్ ప్రిపేర్ చేస్తూ నీకు ఇస్తా. ఫస్ట్ థింగ్ రన్నింగ్ నోట్స్ ప్రిపేర్ చేయి. దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ యాక్చువల్లీ. ప్రతి స్టూడెంట్ అది చేయాలి. అట్ ది సేమ్ టైం నేను ఇలా డాక్యుమెంట్ ఇస్తాను, క్లాస్లో ఇలానే ఇంటరాక్షన్ ఉంటుంది, నువ్వు మాట్లాడచ్చు, ఏ చిన్న డౌట్ ఉన్నా వెంటనే అడిగేసేయచ్చు. క్లాస్ అయ్యాక లాస్ట్లో అలా ఏముండదు. ఇట్స్ అ కైండ్ ఆఫ్ డిస్కషన్. ఒక ఇద్దరు ఫ్రెండ్స్ కూర్చొని డిస్కస్ చేస్తున్నట్టు క్లాస్ చెప్పుకుందాం. ఏ చిన్న డౌట్ ఉన్నా అడగచ్చు. ఓకే, సో జావా ఈజ్ అ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. పైథాన్ కూడా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, జావా కూడా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. కాకపోతే దీన్ని జనరల్ పర్పస్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనొచ్చు. జనరల్ పర్పస్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనొచ్చు. ఇఫ్ యూ సీ దిస్ ఆన్సర్, ఈ ఆన్సర్ చూడంగానే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మనం రేజ్ చేయొచ్చు కదా. ఏమని? వాట్ ఈజ్ అ లాంగ్వేజ్ అని, వాట్ ఈజ్ అ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని, వాట్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని, and what is general purpose programming language ani. ఇలా డిఫరెంట్ క్వశ్చన్స్ మనం రేస్ చేయొచ్చు ఆన్సర్ నుంచి. సో యూ నో దట్ వాట్ ఈస్ లాంగ్వేజ్, రైట్? లాంగ్వేజ్ అంటే ఏంట్రా మరి? Like the computer, we cannot like tell it in English. It only understands a certain set of codes. So we need to like use it. That's called like the computer language, what it understands. It is a programming language. Very good. Whatever the answer you have given, it is related to programming language. Perfect answer. Nice. So simple ga language ante enti? Ippudu nenu I'm using Telugu mixed with English, right? So to interact with you. So that is a language. So language is a medium, right? A language is a medium which is used to interact with others. So if you want to interact with others, you need to learn a language. ఏదో ఒక లాంగ్వేజ్ వచ్చి ఉండాలి. తెలుగు కావచ్చు, హిందీ కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే. అదే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే నువ్వు చెప్పినట్టు ఇట్ ఈస్ ఆల్సో అ మీడియం, రైట్, which is used to interact with a computer. ఇదే ఆన్సర్ నువ్వు ఇచ్చావు. పర్ఫెక్ట్. అయితే దీన్ని బట్టి లాంగ్వేజ్ అన్నా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అన్నా సిమిలర్గా అనిపిస్తుంది కదా, సేమ్ అనిపిస్తుంది కదా. నౌ ఐ వాంటెడ్ టు నో వాట్ ఆర్ ది సిమిలారిటీస్ ఆర్ డిఫరెన్సెస్ బిట్వీన్ ఎ లాంగ్వేజ్ అండ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఒక లాంగ్వేజ్కి ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి మధ్య డిఫరెన్స్ ఏంటో నేను తెలుసుకోవాలనుకుంటున్నా. ఆర్ సిమిలారిటీస్ అనొచ్చు. ఓకే, లాంగ్వేజ్ ఇంగ్లీష్ తీసుకుందాం ఎగ్జాంపుల్గా. ఇంగ్లీష్, అలాగే జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తీసుకుందాం. ఏ లాంగ్వేజ్ అయినా సరే ఆ లాంగ్వేజ్లో ఆల్ఫాబెట్స్ ఉంటాయా, ఉండవా? ఆబ్వియస్లీ ఆల్ఫాబెట్స్ ఉంటాయి. సో ఇంగ్లీష్లో టోటల్ ఎన్ని ఆల్ఫాబెట్స్ ఉన్నాయి? హౌ మెనీ ఆల్ఫాబెట్స్ ఆర్ దేర్? 26. ఇన్ ఇంగ్లీష్ we are having 26 alphabets. దీన్ని నేను ఇంగ్లీష్ క్యారెక్టర్ సెట్ అని అంట. అంటే ఇంగ్లీష్లో మనం యూజ్ చేసే క్యారెక్టర్స్ అన్నమాట ఇవి. ఓకే, మరి జావాలో లేదు, నీకు గుర్తుంటే పైథాన్లో ఎన్ని క్యారెక్టర్స్ ఉంటాయి? ఇంగ్లీష్లో ఎలా అయితే ఇంగ్లీష్ కూడా లాంగ్వేజ్, జావా కూడా లాంగ్వేజ్. దీంట్లో ఎలా అయితే ఆల్ఫాబెట్స్ ఉంటాయో జావాలో కూడా, సిలో కూడా, C++లో కూడా, పైథాన్లో కూడా, ఇవి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కదా, వీటిలో కూడా క్యారెక్టర్స్ ఉంటాయి. ఇఫ్ యూ రిమెంబర్, చెప్పగలిగితే చెప్పరా, గుర్తుంటే. గుర్తులేదు. అయితే ఓకే, ఇట్స్ ఓకే, ఇట్స్ నాట్ ఎ ప్రాబ్లం. ఓకే, ఇన్ జావా
we are having 1,49,813 అప్రాక్సిమేట్లీ. ఇన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి. అంటే జావాలో ఇన్ని క్యారెక్టర్స్ని మనం యూజ్ చేయొచ్చు. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్, దీన్ని ఏమంటారు తెలుసా ఈ క్యారెక్టర్ సెట్ని? దిస్ క్యారెక్టర్ సెట్ ఈస్ కాల్డ్ యాజ్ యూనికోడ్ క్యారెక్టర్ సెట్. దీన్ని యూనికోడ్ క్యారెక్టర్ సెట్ అని అంటాం. అది అవును. చిన్న క్వశ్చన్ నీకు, ఇంగ్లీష్లో ఆర్ వి హ్యావింగ్ ఎనీ అంటే ఆల్ఫాబెట్స్లో 0 to 9 ఉంటాయా, నంబర్స్ ఉంటాయా? జీరో అది సెపరేట్గా నంబర్స్ అంటారు తప్ప ఆల్ఫాబెట్స్ అనరు. క్యారెక్టర్ సెట్లో తీసుకోం. కానీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో ఈ డిజిట్స్ కూడా క్యారెక్టర్స్ గానే ట్రీట్ చేస్తారు. సో లెటర్స్ నంబర్స్ బోత్ ఆర్ కన్సిడర్డ్ క్యారెక్టర్ యాజ్ క్యారెక్టర్స్. వెరీ గుడ్. ఇప్పుడు కీబోర్డ్ ఒకసారి మీరు అంటే ల్యాప్టాప్ ద్వారానైనా కనెక్ట్ అయ్యావు? యా, ఒకసారి కీబోర్డ్ చూడు. కీబోర్డ్లో చాలా డిఫరెంట్ స్పెషల్ సింబల్స్ ఉంటాయి. లైక్ కామా కానీ, ఫుల్ స్టాప్ డాట్ కానీ, లెస్ దాన్ గ్రేటర్ దాన్ సింబల్ కానీ, కాలన్ కానీ, సెమీ కాలన్ కానీ, కామా కానీ, డబుల్ కొటేషన్స్, సింగిల్ కొటేషన్స్, ఈ స్క్వేర్ అంటే కర్లీ బ్రేసెస్ కానీ, స్క్వేర్ బ్రాకెట్స్ కానీ, పారెంథసిస్ కానీ, స్టార్ కానీ, యాంపర్సెంట్ కానీ, ఇవన్నీ సింబల్స్ ఉన్నాయా? దీస్ ఆర్ ఆల్సో కమ్స్ అండర్ క్యారెక్టర్స్. అంటే ఈ వీటిని స్పెషల్ సింబల్స్ అంటాం. యాక్చువల్లీ ఈవెన్ ప్లస్ ఉంది కదా, అడిషన్ ఆపరేటర్ అంటాం మనం. ప్లస్ కానీ, ఈక్వల్ టు కానీ, అండర్ స్కోర్ కానీ, మైనస్ కానీ, ఇట్లా ఫార్వర్డ్ స్లాష్ కానీ, బ్యాక్ స్లాష్ కానీ, ఇవన్నీ స్పెషల్ సింబల్స్. ఈ స్పెషల్ సింబల్స్ని క్యారెక్టర్స్ కిందకే తీసుకుంటారు ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో. ఆల్ఫాబెట్స్ A to Z క్యాపిటల్ లెటర్స్ని సపరేట్గా, స్మాల్ లెటర్స్ని సపరేట్గా మళ్ళీ కౌంట్ చేయాలి. వాటిని క్యారెక్టర్సే అంటాం. ఈవెన్ నంబర్స్ ఉన్నాయి కదా, 0 to 9 డిజిట్స్ ఉన్నాయి కదా, 0 1 2 3 4 5 6 7 8 9, వీటిని న్యూమరికల్ క్యారెక్టర్స్ అంటారు కావాలంటే, కానీ క్యారెక్టర్స్ అంటారు. ఓకే, ఇవి కాకుండా మరి ఇక్కడ చూడు కౌంట్, నేను చాలా పెద్ద కౌంట్ ఇచ్చాను, 1,49,813 అప్రాక్సిమేట్లీ అని చెప్పాను కదా. యూనికోడ్ క్యారెక్టర్ సెట్ అంటే ఇంత క్యారెక్టర్ సెట్ ఉంటుంది. ఇంగ్లీష్ క్యారెక్టర్ సెట్ అయితే 26, అదే తెలుగు క్యారెక్టర్ సెట్ అయితే ఓన్లీ 56. కానీ పైథన్ క్యారెక్టర్ సెట్ అన్నా, జావా క్యారెక్టర్ సెట్ అన్నా యూనికోడ్ క్యారెక్టర్ సెట్ని సపోర్ట్ చేస్తాయి అంటాం. 1,49,813 క్యారెక్టర్స్ అప్రాక్సిమేట్లీ ఉంటాయంటాం. మరి కీబోర్డ్లో చూస్తే చాలా తక్కువ ఉన్నాయి. మరి ఇవే ఇన్నేంటి అంటే, వరల్డ్లో ఎన్ని లాంగ్వేజెస్ ఉన్నాయో హ్యూమన్ మాట్లాడగలిగి స్క్రిప్ట్ ఉన్నవి, ఓకే, రాయగలిగేవి, లిపి అంటారు దాన్ని. అలాంటి లాంగ్వేజ్ ఏమున్నా, ఇప్పుడు తెలుగులో క్యారెక్టర్స్ ఉన్నాయి, మనం రాయగలుగుతున్నాం. హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం, దేవనాగరి కాదులేండి, హిందీ, ఉర్దూ కానీ, ఇంగ్లీష్ కానీ, స్పానిష్ కానీ, ఇలా చాలా లాంగ్వేజెస్ ఉన్నాయి కదా వరల్డ్ వైడ్. ఈ లాంగ్వేజెస్ అన్నింటిలోనూ అంటే లాంగ్వేజ్లో ఉన్న క్యారెక్టర్స్ అన్నీ జావా సపోర్ట్ చేస్తుంది. నాట్ ఓన్లీ ఇంగ్లీష్, తెలుగు క్యారెక్టర్స్ ఆల్సో సపోర్టెడ్ బై పైథన్ ఆర్ జావా ఆర్ .NET ఎక్సెట్రా. ఓకే, అందుకని క్యారెక్టర్ సెట్ కౌంట్ చాలా ఎక్కువ ఉంది అన్నమాట. అర్థమైందా? యా, ఓకే, బాగానే ఉంది. ఇప్పుడు నేను ఇంకో క్వశ్చన్ అడుగుతా, సింపుల్ క్వశ్చన్, నువ్వు చెప్పగలవు. మరి ఆల్ఫాబెట్స్తో ఏం ఫామ్ చేస్తారా మనం? వర్డ్స్. యా, వీ కెన్ ఫార్మ్ వర్డ్స్. వర్డ్స్తో ఏం ఫామ్ చేస్తానన్నా? సెంటెన్స్. వెరీ గుడ్. వాట్ వీ కెన్ ఫార్మ్ యూజింగ్ సెంటెన్సెస్? పారాగ్రాఫ్స్. ఓకే, అండ్ బై యూజింగ్ పారాగ్రాఫ్స్ we can write a story, essays. Very good. We can write stories, essay, articles, etc. Just demo class. Right. అలానే ఇక్కడ కూడా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో కూడా సేమ్ టు సేమ్ సిమిలర్ అలానే ఉంటుంది కాన్సెప్ట్. మేబీ టెర్మినాలజీ కొంచెం మారచ్చు, చెప్తా ఇప్పుడు. సేమ్ జావాలో కూడా, లేదా పైథాన్లో కూడా,
లేదా సిలో కూడా C++లో కూడా ఇవన్నీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజే కదా, ఇలానే ఉంటుంది. ఎట్లా అంటే వీ కెన్ ఫార్మ్ వర్డ్స్ బై యూజింగ్ క్యారెక్టర్స్. కాకపోతే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో వర్డ్స్ అనే ఈ టెర్మినాలజీ వాడరు, వర్డ్స్ అనే టెర్మినాలజీ యూజ్ చేయరు. ఓకే, వర్డ్స్ ఏమంటారో తెలుసా? టోకెన్స్ అంటారు. ఇప్పుడు ఇంగ్లీష్లో కొన్ని వర్డ్స్ రాస్తున్నాను ఇక్కడ చూడు. క్రికెట్, ప్లే, వాచ్, మూవీ, ఐ, వి, యామ్, ఆర్, గోయింగ్, టు, ఎక్సెట్రా. ఇవన్నీ వర్డ్సే. కాకపోతే ఒక్కటి అబ్జర్వ్ చేయరా రిషిత, క్రికెట్ దాంట్లో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి? 7 ఉన్నాయి. ప్లే 4, వాచ్ 5, మూవీ 5, ఐని కూడా నేను వర్డ్గానే తీసుకున్నా, అలా తీసుకోవచ్చు అని నీ మైండ్లో ఫిక్స్ చేసే ఒక్కసారి. సింగిల్ క్యారెక్టర్స్ కూడా సమ్టైమ్స్ వర్డ్స్గా ట్రీట్ చేస్తాము అని ఫిక్స్ అయిపోయావా? గుడ్, వెరీ గుడ్. ఇప్పుడు ఐ, వి, యామ్, ఆర్, గోయింగ్, టు, ఎక్సెట్రా ఇవన్నీ వర్డ్స్. మరి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో వర్డ్స్ ఎట్లుంటాయి? ఎగ్జాంపుల్ రాద్దాం. 100. కెన్ ఐ సే ఇట్ ఈస్ ఎ వర్డ్? 1 is a character. 100, yeah. 0 is a character. 0 is also character. కాకపోతే న్యూమరికల్ క్యారెక్టర్స్. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో డిజిట్స్ని కూడా క్యారెక్టర్స్గానే ట్రీట్ చేస్తాం కాబట్టి ఇప్పుడు 100ని నేను వర్డ్ అనొచ్చా? ఎస్, అబ్సల్యూట్లీ కరెక్ట్, వెరీ గుడ్. ఇప్పుడు నేను ఇట్లా రాస్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ NAME, is it a token? Yes. 100 is a token. Name is a token. రిషిత స్పెల్లింగ్ చెప్పరా ఒకసారి? RISHITHA. వెరీ గుడ్. ఐ ప్లేస్డ్ విత్ ఇన్ డబుల్ కొటేషన్స్. ఓకే, దీన్ని స్ట్రింగ్ అంటారు. నువ్వు పైథాన్లో విని ఉండొచ్చు ఎప్పుడో కదా, డబుల్ కొటేషన్స్లో కానీ సింగిల్ కొటేషన్స్లో కానీ ప్లేస్ చేస్తే దాన్ని స్ట్రింగ్ అని అంటాం. గుర్తుందా? గుర్తు లేకపోతే లేదని చెప్పేసి ఏమొద్దు, క్లియర్గా ఉండు. వెరీ గుడ్. You can print it if you want. యా. సో ఇప్పుడు చెప్పు, దీనిని కూడా నేను టోకెన్ అనొచ్చా? Yes. Yes, it is a token. Very good. Let us say I've taken a single character A. Can I say is it a token? Just Yes. like అది ఇంగ్లీష్లో ఐని యూజ్ చేసినట్టు ఇలా వాడచ్చు. సింగిల్ క్యారెక్టర్స్ కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ B is a token, C is a token. ఫర్ ఎగ్జాంపుల్ ఈక్వల్ టు సింగిల్ క్యారెక్టర్ అయినప్పటికీ దీన్ని కూడా టోకెన్ అంట, అంటే వర్డ్ లానే ట్రీట్ చేస్తా. ప్లస్ కూడా టోకెనే, ఈక్వల్ టు టోకెనే. అలా ఫర్ ఎగ్జాంపుల్ నేను 3 అని తీసుకున్నాను, ఇట్ ఈస్ ఆల్సో టోకెన్. వెరీ గుడ్. అంటే ఇప్పుడు ఇక్కడ వర్డ్స్ అంటాం, ఇక్కడ వర్డ్స్ అని అనకుండా దానికి వేరే టెర్మినాలజీ యూస్ చేసాం, దట్ ఈస్ టోకెన్ అంటాం. బోత్ ఆర్ సేమ్, బోత్ ఆర్ సిమిలర్. అక్కడ కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ వాడతా, సమ్ టైమ్స్ మేబీ సింగిల్ క్యారెక్టర్ని కూడా యూజ్ చేస్తా. ఇక్కడ కూడా అంతే, కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ అయినా వాడతా, లేదా సమ్ టైమ్స్ ఒక్కొక్క క్యారెక్టర్ని కూడా యూజ్ చేస్తా. ఇట్లా గుడ్. ఇప్పుడు పైన ఉన్న వర్డ్స్తో ఏదైనా ఒక చిన్న సెంటెన్స్ ఫామ్ చేద్దాం. I am going to play cricket. I am going to, okay, going to play cricket. ఇప్పుడు 1 2 3 4 5 6 వర్డ్స్ యూజ్ చేసి నేను ఇది ఫామ్ చేశాను ఒక సెంటెన్స్. ఇట్లా ఐఎమ్ గోయింగ్ టు ఆర్ వి ఆర్ గోయింగ్ టు వాచ్ క్రికెట్, వాచ్ మూవీ, అట్లా కూడా చెప్పచ్చు, వాచ్ టీవీ ఎక్సెట్రా. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లోకి వచ్చేసరికి ఈ వర్డ్స్తో మీన్స్ టోకెన్స్తో ఏం ఫామ్ చేస్తాం తెలుసా? అక్కడ సెంటెన్సెస్, ఇక్కడ స్టేట్మెంట్స్. టెర్మినాలజీ మారుతుంది, కాన్సెప్ట్ సేమ్. మరి ఏం చేస్తాను నేను ఇప్పుడు? ఫర్ ఎగ్జాంపుల్
ఇంట్ ఐఎన్టీ ఎన్ని 3 క్యారెక్టర్స్ ఉన్నాయి, ఇది ఒక టోకెన్. ఫ్లోట్ ఒక టోకెన్, ఎక్సెట్రా. చాలే. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఇంట్ అనే ఒక టోకెన్ యూస్ చేస్తున్నా, స్పేస్ ఏ అనే ఒక టోకెన్ యూస్ చేస్తున్నా, ఈక్వల్ టు అనే ఒక టోకెన్ యూస్ చేస్తున్నా, 100 అనే ఒక టోకెన్ యూస్ చేస్తున్నా, సెమీకోలన్ అనే టోకెన్ యూస్ చేస్తున్నా. సెమీకోలన్ కూడా టోకెన్గా యూస్ చేయొచ్చు, సింగిల్ క్యారెక్టర్ లాగా. ఇప్పుడు దీన్ని ఏమంటాను నేను? కలెక్షన్ ఆఫ్ టోకెన్సేగా. స్టేట్మెంట్. యా, ఇట్ ఈస్ అ స్టేట్మెంట్. ఎగ్జాంపుల్ ఇది. వెరీ గుడ్, బాగానే ఉంది. ఇప్పుడు కలెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్తో పారాగ్రాఫ్ ఫామ్ చేస్తా ఉన్నాం. ఇక్కడ ఎగ్జాంపుల్ ఏం రాయట్లేదు, ఐడియా ఉంది కాబట్టి కలెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ ఒక పారాగ్రాఫ్ అని. ఇక్కడ కలెక్షన్ ఆఫ్ స్టేట్మెంట్స్ రాస్తా ఇలానే. ఇంట్ ఏ ఈక్వల్ టు 100 అన్నాను, మళ్ళీ ఇంట్ బి ఈక్వల్ టు ఫర్ ఎగ్జాంపుల్ 3 అన్నాను, ఇంట్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి అన్నాను. ప్రింట్ చేస్తున్నాను. దీన్ని ప్రింట్ స్టేట్మెంట్ లానే చూడు. సిస్టమ్ ఏంటి, అవుట్ ఏంటి, ప్రింట్ అయ్యేం ఇప్పుడు అడగొద్దు, జస్ట్ ప్రింట్ చేస్తున్న సీని అనుకో. ఇప్పుడు నేను కరెక్ట్గా నువ్వు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ నేను సెలెక్ట్ చేసిన ఈ స్టేట్మెంట్లో ఎన్ని టోకెన్స్ యూస్ చేశాను? 5. నైస్, వెరీ గుడ్. దీంట్లో అగైన్ 5. ఇన్ దిస్ స్టేట్మెంట్ 7. నైస్. దీంట్లో చూడు, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్తో పాటుగా వీటిని కూడా సపరేట్ టోకెన్స్గా ట్రీట్ చేయొచ్చు. దీన్ని ఒకటి, సిని సపరేట్గా, క్లోజ్డ్ కర్లీ పారెంథసిస్ని ఒకలాగా ఒక సపరేట్ తీసుకుంటే 9 వచ్చింది. అప్పుడు ఎక్కువ వస్తాయి కదా. 1 2 3 4 5 6 7 8 9 వచ్చాయి. ఎనీవే, టోకెన్స్తో స్టేట్మెంట్ రాస్తాం. ఇప్పుడు నాకు చిన్న డౌట్. ఇప్పుడు కలెక్షన్ ఆఫ్ స్టేట్మెంట్స్ రాశారు కదా సార్ ఇక్కడ, మరి కలెక్షన్ ఆఫ్ స్టేట్మెంట్స్ని ఏమంటాం? ప్రోగ్రామ్. చూడు అక్కడ మ్యాచ్ అవుతుంది. సెంటెన్స్, స్టేట్మెంట్, పారాగ్రాఫ్, ప్రోగ్రామ్. వెరీ గుడ్. అంటే ఇప్పుడు నాకు వచ్చిన డౌట్ వచ్చింది, వాట్ ఈస్ ద స్టేట్మెంట్? అసలు స్టేట్మెంట్ అంటే ఏంటి? ఎస్, వీ కెన్ ఫామ్ బై యూజింగ్ టోకెన్స్, ఓకే, యాక్సెప్టెడ్. స్టేట్మెంట్ని ఫామ్ చేసేది టోకెన్స్తోనే. కానీ స్టేట్మెంట్ అంటే ఏంటి? ఒక స్టేట్మెంట్ రాస్తున్నాము అంటే we are trying to give an instruction to the computer. కంప్యూటర్కి ఒక ఇన్స్ట్రక్షన్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నట్టు, ఒక పని చెప్తున్నట్టు. వీఆర్ గివింగ్ సమ్ టాస్క్ టు ద స్మాల్ టాస్క్, చిన్న పని. అక్కడికి వెళ్ళు అంటే అదొక చిన్న టాస్క్, అక్కడి నుంచి రా అంటే ఒక టాస్క్, అట్లా అనమాట. చిన్న చిన్న టాస్క్స్. ఇక్కడ ఏం చేస్తున్నట్టయితే స్టేట్మెంట్ రాస్తే ఒక ఇన్స్ట్రక్షన్ కంప్యూటర్కి ఇస్తున్నట్టు. సమ్టైమ్స్ సింగిల్ స్టేట్మెంట్లో మల్టిపుల్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉంటాయి సమ్టైమ్స్. Okay, yeah. What is statement? It is an instruction given to a computer. మరి నాకు చిన్న డౌట్ వచ్చిందిరా ఇప్పుడు. ఎలాగో నీకు బాగా అర్థం అవుతుంది, బాగా రెస్పాండ్ అవుతున్నావు. వాట్ ఈజ్ అ టోకెన్ అన్నాను అనుకో. హౌ వీ కెన్ ఫార్మ్ టోకెన్? We know that, right? Formed by adding characters. By using the characters supported by that particular programming language. Programming language support చేసే క్యారెక్టర్స్తో మనం ఫామ్ చేస్తాం టోకెన్స్ని, రైట్? యా, ఓకే. ఎలా టోకెన్ని ఫామ్ చేస్తామో తెలుసు, బట్ వాట్ ఈస్ టోకెన్ అంటే? సింపుల్. ఇన్ ఏ ప్రోగ్రామ్, వాట్ ఎవర్ ద ఇండివిజువల్ థింగ్ యు ఆర్ సీయింగ్ is called as token. So like prati word per line per statement is token. ఇప్పుడు యా, ఈ స్టేట్మెంట్ ఉంది కదా, ఫస్ట్ స్టేట్మెంట్. ఇప్పుడు ఇంట్ ఈజ్ అ ఇండివిజువల్ థింగ్ ఎగ్జిస్టెడ్ ఇన్ దిస్ ప్రోగ్రామ్. ఇదే ప్రోగ్రామ్ అనుకుంటే కలెక్షన్ ఆఫ్ స్టేట్మెంట్స్ కదా ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రాంలో ఇండివిజువల్గా కనిపించే ప్రతిదీ, ఇంట్ అనేది ఒక టోకెన్, ఏ అనేది ఒక టోకెన్, ఈక్వల్ టు అనేది ఒక టోకెన్, 100 అనేది ఒక టోకెన్,
సెమీకోలన్ అనేది టోకెన్ కదా. అదే పాయింట్ ఇక్కడ యాడ్ చేయగలమా? ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్ యూనిట్ existed in a program is called as a token. అది టోకెన్ అంటే. ఇప్పుడు చూడు జావా. జావా అంటే ఏం చెప్పాను రా? ఒక్కసారి ఊరికి రివిజన్ చేస్తున్నా. జనరల్ పర్పస్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. నైస్. వాట్ ఈస్ ద లాంగ్వేజ్? అర్థమైందా? Language is a medium which you can communicate with others. Very good. What is a programming language? It's a language used to communicate and interact with computers. Nice. How many characters does Java supports, and what character set it support? 1,49,813. Very good. And this character set is called as what? Unicode characters. అది దీన్ని యూనికోడ్ క్యారెక్టర్ సెట్ అని అంటారు. Yeah. By using characters, what I can form in Java? Words known as tokens. Tokens. What is a token? Token is like every unit that is used to form a line or statement in Java. Wow, super. Very good. Yes. Mari tokens తో what we can form? Statements. What is a statement? Statement is like a line of instructions that we're giving for a computer to do a task. Very good. It's a kind of instruction given to the computer. Next, what is a program? Program ante collection of statements ra. Simple answer aithe. Collection of statements. వెరీ గుడ్. నా మరి ఇంగ్లీష్లో అయితే పారాగ్రాఫ్స్తో స్టోరీస్, ఎస్సేస్, ఆర్టికల్స్ అట్లా ఫామ్ చేస్తామన్నావు. మరి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక ప్రోగ్రామ్ రాసావు అనుకుందా, అలా ప్రోగ్రామ్స్తో పారాగ్రాఫ్స్తో స్టోరీ ఫామ్ చేసినట్టు ప్రోగ్రామ్స్తో ఏం ఫామ్ చేస్తావురా? We form like code. యా, కోడ్ అంటాం. ప్రోగ్రామ్ని కూడా కోడ్ అనొచ్చు. కానీ సాఫ్ట్వేర్స్ ఆర్ అప్లికేషన్స్. ఓకే, ప్రోగ్రామ్స్తో మనం బిల్డ్ చేసేది సాఫ్ట్వేర్ ఆర్ అప్లికేషన్. సో వీ క్యాన్ బిల్డ్ సాఫ్ట్వేర్ ఆర్ అప్లికేషన్ by using programs. If you ask me what is a software, my answer is collection of programs. Simple answer. I am giving only simple answers. Yeah. That's it. At last, అసలు నేను ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకుంటే ఏం చేయొచ్చు? You can make like a website. That's what I want. Very good. Good answer. So, programming language నేర్చుకునేది టు డెవలప్ సాఫ్ట్వేర్స్ ఆర్ అప్లికేషన్స్ అనొచ్చు. Yeah. అవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అప్లికేషన్స్ ఉంటాయి, కావాలంటే అది కూడా డిస్కస్ చేద్దాం. సో వాట్ కైండ్ ఆఫ్ అప్లికేషన్స్ ఆర్ వాట్ టైప్స్ ఆఫ్ అప్లికేషన్స్ యూ క్యాన్ డెవలప్ బై యూజింగ్ జావా. జావా యూస్ చేసి ఎలాంటి అప్లికేషన్స్ని లేదా సాఫ్ట్వేర్స్ని డెవలప్ చేయగలం? లెట్ సే ఐ వాంటెడ్ టు డెవలప్ ఎ గేమ్, దట్ టు ఇట్స్ నాట్ ఎ వెబ్సైట్. ఐ వాంట్ టు డెవలప్ ఎ వెబ్సైట్, అది సర్వర్లో డిప్లాయ్ చేసి త్రూ అవుట్ వరల్డ్ వైడ్ ఎవరైనా యాక్సెస్ చేయొచ్చు అనేటట్టు కాకుండా నేను ఒక అప్లికేషన్ డెవలప్ చేస్తాను, మీన్స్ గేమ్ డెవలప్ చేస్తాను. అండ్ ఐ వాంట్ టు ఇన్స్టాల్ ఇట్ ఇన్ మై సిస్టమ్. నా సిస్టంలో ఇన్స్టాల్ చేస్తే నా సిస్టంలో మాత్రమే రన్ అవ్వాలి. మన చూడు మొబైల్ యాప్స్ ఉంటాయి, మన మొబైల్లో ఇన్స్టాల్ చేస్తే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఏదైనా యాప్ ఇన్స్టాల్ చేసుకున్నావు అనుకో, మీ డాడీ ఫోన్లో కూడా ఇన్స్టాల్ అవుతుందా ఆటోమేటిక్గా? కాదు కదా. అంటే ఇన్స్టాల్ చేస్తే అవుతుంది. నువ్వు ఇన్స్టాల్ చేస్తుంటే అక్కడ అవుతుందా? తను యాక్సెస్ చేయగలరా? మీ డాడీ యాక్సెస్ చేయలేరు. హీ హ్యాస్ టు ఇన్స్టాల్ ద సేమ్ కైండ్ ఆఫ్ అప్లికేషన్ అగైన్ ఇన్ హిస్ మొబైల్ ఫోన్, రైట్? అలాంటి ఒక అప్లికేషన్ ఎలాంటిది?
ఏ సిస్టంలో ఇన్స్టాల్ చేస్తే ఆ సిస్టంలో మాత్రమే రన్ అయ్యే టైప్ ఒక గేమ్ డెవలప్ చేద్దాం అనుకుంటున్నా, కైండ్ ఆఫ్ చెస్ బోర్డ్ కానీ అట్లాంటివి. ఓకే, సో అలాంటి సాఫ్ట్వేర్స్ కనుక మనం డెవలప్ చేస్తే వాటిని స్టాండ్ ఎలోన్ అప్లికేషన్స్ అంటారు, లేదా వీటిని డెస్క్టాప్ అప్లికేషన్స్ అని కూడా అంటారు. అలాంటి అప్లికేషన్స్ని నేను జావాలో డెవలప్ చేయగలను. ఓకే, ఎలాంటివి? ఏ సిస్టంలో ఇన్స్టాల్ చేస్తే ఆ సిస్టంలో మాత్రమే రన్ అవుతాయి, అవి డెస్క్టాప్ ఆర్ స్టాండ్ అలోన్ అప్లికేషన్స్. These applications run in a system in which it was installed. ఏ సిస్టంలో ఇన్స్టాల్ చేస్తే ఆ సిస్టంలో మాత్రమే రన్ అయ్యేవి స్టాండ్ అలోన్. అలాంటివి జావాలో చేయొచ్చు. అండ్ కెన్ వి డెవలప్ వెబ్సైట్స్ బై యూజింగ్ జావా? Yes, we can actually. So we can develop websites or web applications by using Java. Can you guess the difference between standalone and web applications? Try Jay, Urkne. I think websites you don't need to like install it. You just like you can go to it inside Google Chrome or something and it can be like opened. While for standalone applications you have to like install it. Install it in our system, right? If it is standalone application, right? Very good, very good, good answer. సో లోకల్ సిస్టంలో ఎవరైతే యాక్సెస్ చేస్తున్నారో వాళ్ళని ఎండ్ యూజర్స్ అంటాం. ఇప్పుడు నువ్వు ఒక వెబ్సైట్ ఓపెన్ చేసావు, flipkart.com అని ఒక వెబ్సైట్ ఓపెన్ చేసావు అనుకుందాం. సో యు ఆర్ ద ఎండ్ యూజర్, and you are not installing that application in your system or mobile phone. Directly by using browser we can access it. But where it is located, can you guess the answer? Where it will be located, that application, that website? Any guess? Simple, in other system. That is called a server, I would say. Oh, server. Simple, right? So server lo deploy చేస్తారు, place చేస్తారు. Deployment means place చేస్తారు. And you can access it through browsers. Yes, that's it. But we need internet to access it. So serverలో ప్లేస్ చేశాక డిప్లాయ్ చేశాక ఆ వెబ్సైట్ని త్రూ అవుట్ వరల్డ్ వైడ్ ఎక్కడి నుంచైనా యాక్సెస్ చేయొచ్చు. జస్ట్ వీ నీడ్ అన్ ఇంటర్నెట్ అండ్ బ్రౌజర్ సపోర్ట్ కావాలి. అలాంటివి వెబ్సైట్స్. సో వెబ్సైట్స్ అనేవి లోకల్ సిస్టంలో ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం ఉండదు, సర్వర్లో ఎక్కడో ఉంటుంది, త్రూ అవుట్ వరల్డ్ వైడ్ యాక్సెస్ చేస్తారు రిమోట్ ప్లేసెస్ నుంచి. వెరీ గుడ్, డిఫరెన్స్ అయితే ఐడెంటిఫై చేసావు. అందుకే సపరేట్ చేసావు. స్టాండ్ అలోన్ ఈజ్ డిఫరెంట్, వెబ్సైట్స్ ఆర్ డిఫరెంట్. నెక్స్ట్, హ్యావ్ యూ ఎవర్ హర్డ్ అబౌట్ ఎంబెడెడ్ సిస్టమ్స్? ఎప్పుడైనా విన్నావా? ఓకే, ఇప్పుడు మీ ఇంట్లో రిమోట్ కంట్రోలర్ ఉంది, ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ ఎంబెడెడ్ సిస్టమ్. ఓకే, అలాగే వాషింగ్ మిషన్ ఉంటుంది కదా, ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ ఎంబెడెడ్ సిస్టమ్. ఆర్ యూ ఏబుల్ టు ఆపరేట్ యువర్ ఏసీ ఫ్రమ్ రిమోట్ ప్లేసెస్? ఈజ్ ఇట్ పాసిబుల్? నువ్వు ఏమైనా ఆపరేట్ చేస్తున్నావు అలాగా? మీ ఇంట్లో ఏసీ ఉంది కదా, ఉందా? ఉంటే దాన్ని రిమోట్ ప్లేస్ నుంచి, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఇండియా వచ్చావు అనుకో, ఇండియా నుంచి ఆపరేట్ చేయగలవా మీ ఇంట్లో ఉన్న ఏసీని? It needs to be within the range of the remote. కదా, ఆ ఏసీని కూడా ప్రస్తుతానికైతే నేను ఇప్పుడు ఎంబెడెడ్ సిస్టమే అంట. ఓకే, యా, ఐఓటీ అనే ఒక కాన్సెప్ట్ ఉంది, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అని. అది రిమోట్ ప్లేస్ నుంచి కూడా మనం ఆపరేట్ చేయొచ్చు. కాకపోతే అప్పుడు ఏసీకి నువ్వు ఇంటర్నెట్ ద్వారా కనెక్ట్ చేయగలగాలి. ఐఓటీ కాన్సెప్ట్ ఇది, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అంటారు, అది మాట్లాడదాం తర్వాత. సో ఇప్పుడు నీకు అర్థమైంది ఏంటంటే, ఒకటి రిమోట్ కంట్రోలర్, రెండు వాషింగ్ మషిన్ అండ్ థర్డ్ వన్ ఈజ్ ఏసీ. మైక్రోవేవ్ ఓవెన్స్ కూడా ఉంటాయి కదా, మైక్రోవేవ్ ఓవెన్స్. ఇవన్నీ ఆటోమేటిక్గా పనిచేస్తూ ఉంటాయి చూడు, మనం సెట్ చేస్తే చాలు సమ్ టైం కదా, ఆటోమేటిక్గా టైం అవ్వగానే ఒక బీప్ సౌండ్ రావడం కానీ, లేకపోతే నీకు ఒక మెసేజ్ వచ్చేటట్టు కానీ చేయొచ్చు మనం కావాలంటే. ఒక బీప్ సౌండ్ వస్తుంది, తర్వాత వాషింగ్ కంప్లీటెడ్ అని వస్తుంది, ఓవర్ అని వస్తుంది. మనం జస్ట్ బయట తీస్తాం. ఈవెన్ ఏమంటారు దాన్ని, ఏమంటారు, ఉతకటం ఏమన్నా ఆరేయటం కూడా అయిపోతుంది, డ్రై కూడా అయిపోతాయి కదా. ఎనీవే, ఇప్పుడు ఎలా జరుగుతుందంటావు ఆ ఫంక్షనింగ్? కెన్ యు గెస్? ఒకసారి ఆలోచించు.
Like no, when once you press like the certain buttons, there must be like a program behind it that runs whatever. దాట్స్ ఇట్, ప్రోగ్రామింగ్ ఇస్ దేర్. దాంట్లో మన వాషింగ్ మెషిన్లో నీకు ఒక చిన్న మదర్ బోర్డ్ ఉంటుంది, నువ్వు కావాలంటే గూగుల్ చేయొచ్చు, ఐ థింక్ సో. గూగుల్ చేద్దాం ఒకసారి, ట్రై చేద్దాం. వాషింగ్ మిషన్ మదర్ బోర్డ్, సారీ, మదర్ బోర్డ్ అంతే, ప్రైస్లో ఏమొద్దు. ఇదిగో చూసావా ఇమేజెస్, మరి కనిపిస్తున్నాయో లేదో ఒకసారి చూద్దాం. ఇదిగో దీంట్లో ఉంటుంది ఇలాంటి మదర్ బోర్డ్. దాంట్లో చిన్న మైక్రో ప్రాసెసర్ ఉంటుంది. ఈ మదర్ బోర్డ్లో చిన్న ప్రాసెసర్ ఉంటుంది. ఆ మైక్రో ప్రాసెసర్లో ఇన్బిల్ట్గా సాఫ్ట్వేర్ ఒక డెవలప్ చేసి మ్యానుఫ్యాక్చరర్సే పెట్టేస్తారు. Oh, so our software it learns to access and do the దాట్స్ ఇట్. యా, ఆ ఎలక్ట్రానిక్ డివైస్ని ఆపరేట్ చేసేది ఆ సాఫ్ట్వేర్ అనమాట. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, ఈజ్ దట్ వాషింగ్ మిషన్ ఈజ్ ఎలక్ట్రానిక్ డివైస్ ఆర్ నాట్? Yes. Absolutely, it is an electronic device. Is it having any software or not? Yes. అది రెండు. అంటే embedded system means it's a combination of electronic device and software which operates common and repeated tasks. ఇప్పుడు మన మొబైల్ ఫోన్ని ఎంబెడెడ్ సిస్టమ్ అనం, అది ఎలక్ట్రానిక్ డివైసే. దాంట్లో కూడా ఓఎస్ ఉంటుంది, సాఫ్ట్వేర్ ఉంటుంది, ఆండ్రాయిడ్ ఓఎస్ కానీ ఐఓఎస్ కానీ ఉంటుంది కదా ఆపరేట్ అవ్వాలంటే. కానీ అడ్వాంటేజ్ ఏంటంటే మొబైల్ ఫోన్కి, ల్యాప్టాప్స్కి, ట్యాబ్స్కి మనం కావాలంటే యాప్స్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు ఎక్స్ట్రా. అవసరం లేదనుకుంటే అన్ఇన్స్టాల్ కూడా చేయొచ్చు. కానీ వాషింగ్ మిషన్లో నువ్వు ఏదైనా యాప్స్ ఇన్స్టాల్ చేస్తావా? ఆప్షనే ఉండదు. ఉన్న ఆప్షన్ ఏమైనా డిలీట్ చేస్తావా? చేయం. ఇన్బిల్ట్గా డిఫాల్ట్ మ్యానుఫ్యాక్చరర్ తయారు చేసినప్పుడే కొంత సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసేస్తాడు, అంతవరకే అది ఫైనల్. దాంట్లో ఏ ఆపరేషన్స్ పెర్ఫామ్ చేయగలమంటే మ్యానుఫ్యాక్చరర్ ఏ ఆపరేషన్స్ ఇచ్చాడు, సమ్ ఆపరేషన్స్, అవి తప్ప ఎక్స్ట్రా మనం పెర్ఫామ్ చేయలేం. అందుకే రిపీటెడ్ టాస్క్స్ అన్నాను, అదే తప్ప ఇంకేం చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ రిమోట్ ఉందిరా, On off and changing the దాట్స్ ఇట్. సో ఆన్ ఆఫ్ చేస్తావు రిమోట్ ద్వారా, మేబీ వాల్యూమ్ చేంజ్ చేయొచ్చు, వాల్యూమ్ ఇంక్రీజ్ చేస్తావు, తగ్గిస్తావు టీవీది, మేబీ కొన్ని సెట్టింగ్స్ చేస్తావు, అంత తప్ప రేపు నెక్స్ట్ డే ఇంకేమైనా కొత్తగా డిఫరెంట్గా చేయగలమా? చేయలేం. అలాంటి ఏదైనా ఎలక్ట్రానిక్ డివైస్ సాఫ్ట్వేర్ కాంబినేషన్స్తో వచ్చి కామన్గా రిపీటెడ్ టాస్క్ చేసే ఏ ఎలక్ట్రానిక్ డివైస్ అయినా దాన్ని ఎంబెడెడ్ సిస్టమ్ అంటారు. దాంట్లో ఇన్స్టాల్ చేసే సాఫ్ట్వేర్స్ని జావాలో డెవలప్ చేయొచ్చు. ఓకే, సో వీ క్యాన్ డెవలప్ సాఫ్ట్వేర్స్ ఆర్ సాఫ్ట్వేర్ that can be installed in or that is used to manage electronic devices. Like washing machine, microwave ovens, remote controllers, etc. Ovens, etc. ఇంతవరకు ఏమన్నా చిన్న కన్ఫ్యూజన్స్ ఏమైనా ఉన్నాయా? లేదు, కన్ఫ్యూజన్ లేదు. వెరీ గుడ్. ఇంకా ఎలాంటి అప్లికేషన్స్ చేయొచ్చంట? డేటా అనలిటిక్స్ కోసం కూడా జావాలో మనం కోడ్ రాయొచ్చు, అప్లికేషన్స్ డెవలప్ చేయొచ్చు. ఎనాలిసిస్ పర్పస్ టు ప్రెడిక్ట్ ఫ్యూచర్, ప్రెడిక్షన్స్ కోసం మనం అనాలిసిస్ చేస్తాం కదా, డేటాని అనలైజ్ చేయొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మెషిన్ లెర్నింగ్ కాన్సెప్ట్ బాగా వినుంటావు, ఈ మధ్యన బాగా పాపులర్ కదా. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డేటా అనలిటిక్స్, ఇవన్నీ ఒక మెషిన్ ముందే ప్రెడిక్ట్ చేస్తూ ఉంటుంది, అవునా? ఇది ఫర్ ఎగ్జాంపుల్ అలా ఒక పప్పి ఏదో వెళ్తుంది అనుకుందాం, ఒక చిన్న డాగ్ వెళ్తుంది అనుకుందాం. వెంటనే నువ్వు ఏఐకి లేకపోతే ఒక చిన్న రోబోకి వాట్ ఈజ్ ఇట్ అని అడిగితే అది అనలైజ్ చేసి చెప్పేస్తుంది. దాని అంటే ఎన్ని కాళ్ళు ఉన్నాయి, లేకపోతే ఎలా పరిగెత్తుంది, ఆ బిహేవియర్ని బట్టి అది ఐడెంటిఫై చేసేస్తుంది. ఇదంతా ఏంటంటే తన దగ్గర ఉన్న డేటాని బట్టి అనలైజ్ చేసి చెప్తుంది. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నెక్స్ట్ 1 అవర్లో నెక్స్ట్ హాఫ్ అన్ అవర్లో ఇస్ ఇట్ గోన్ రెయిన్ ఆర్ నాట్, అంటే రెయిన్ అంటే వర్షం పడే ఛాన్స్ ఉందా లేదా అనేది
మన డేటాని బట్టి మనం ఒక కంప్యూటర్ అడిగినా చెప్పేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ ఇప్పుడు ఒక కంపెనీ ఉంది, ఆ కంపెనీ నెక్స్ట్ ఇయర్ సేల్ ఎలా గ్రోత్ అవ్వబోతుంది అని ముందే వీటి ప్రెడిక్ట్ చేయొచ్చు. ఇవన్నీ ఏంటి త్రూ డేటా అనాలిసిస్ ద్వారా చేస్తారు. అర్థమవుతుంది కదా, అలా చేయొచ్చు మనం. సో అలాంటి అనాలిసిస్కి రిలేటెడ్ సాఫ్ట్వేర్స్ కూడా మనం జావాలో డెవలప్ చేయొచ్చు. సో ఇన్ జావా వీ క్యాన్ డెవలప్ సాఫ్ట్వేర్స్ టు అనలైజ్. సిమ్ కార్డ్ తెలుసు కదా, మనకి మొబైల్ ఫోన్లో సిమ్ కార్డ్ యూజ్ చేస్తాం. సిమ్ కార్డ్లో కూడా సాఫ్ట్వేర్ ఉంటుంది తెలుసా? ఎస్, వీ క్యాన్ డెవలప్ దోస్ కైండ్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ ఆల్సో బై యూజింగ్ జావా. దర్ ఇస్ అ కాన్సెప్ట్ కాల్డ్ జావా కార్డ్. జావాలో జావా కార్డ్ అని ఒక సపరేట్ మాడ్యూల్ లేదు, సపరేట్ మాడ్యూల్. వీ క్యాన్ డెవలప్ సాఫ్ట్వేర్ which can be installed in devices. ఇది సిమ్ కార్డ్స్, ఓకే, సిమ్ కార్డ్ అండ్ ఎక్సెట్రా, ఇంకా చాలు. ఇలా చాలా పర్పసెస్ కోసం జావాని యూజ్ చేస్తాం. ఇప్పుడు నేను ఒక చిన్న క్వశ్చన్ అడగాలి. నేను ఇంకొక పాయింట్ చెప్పాక ఒక చిన్న పాయింట్ చెప్పాలి. ఏంట్రా అంటే అసలు జావా ఇన్వెంటర్స్ కొంచెం జావా హిస్టరీ కూడా చెప్దాం ఫ్లోలో. ఇన్ 1990s సన్ మైక్రో సిస్టమ్స్ ఆఫ్ యుఎస్ఏ 1990sలో అంట. సన్ మైక్రో సిస్టమ్స్ అనే కంపెనీ యుఎస్ఏలో ఉంది. స్టార్టెడ్ a secret project called గ్రీన్. ఆ ప్రాజెక్ట్ నేమ్ అంట గ్రీన్ అంట. దానికి ఒక టీం కూడా అలాట్ చేసింది ఆ కంపెనీ విత్ ఎ టీమ్ నేమ్ కూడా గ్రీన్ టీమ్, లెడ్ బై జేమ్స్ గాస్లింగ్. ఎందుకు ఆ సీక్రెట్ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేశారు ఆ గ్రీన్ టీమ్తో? టీమ్ లీడర్ ఎవరు అంటే జేమ్స్ గాస్లింగ్. So in 1990s, Sun Microsystems of USA started a secret project called Green with a green team led by James Gosling to invent. Endukanta? To invent a programming language which is used to develop softwares for home appliances. అసలు ఇది ఎందుకు చెప్పానో తెలుసారా ఈ పాయింట్ని? అసలు జావా ఇన్వెంట్ చేయడానికి వాళ్ళ ఎయిమ్ ఏంటి, ఫస్ట్ గోల్ ఏంట్రా అంటే వాళ్ళది ఇది 1990sలో సన్ మైక్రో సిస్టమ్స్ అనే కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళ గోల్ ఇంట్లో యూజ్ చేసే ఎలక్ట్రానిక్ డివైస్ ఉంటాయి కదా, వాటిలో ఇన్స్టాల్ చేసే సాఫ్ట్వేర్స్ డెవలప్ చేయడానికి, సాఫ్ట్వేర్ డెవలప్ చేయాలంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కావాలి కదా, ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇన్వెంట్ చేద్దాం అనుకున్నారు. అంటే స్పెసిఫిక్గా ఒక పర్పస్ కోసమే. ఏంటా పర్పస్ అంటే ఇంట్లో యూజ్ చేసే ఎలక్ట్రానిక్ డివైజెస్ని మేనేజ్ చేయడానికి, రన్ చేయడానికి ఒక బెస్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉంటే దాని ద్వారా సాఫ్ట్వేర్స్ డెవలప్ చేద్దాం అనే ఇంటెన్షన్తో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇన్వెంట్ చేయడానికి స్టార్ట్ చేశారు. అంటే వాళ్ళు ఎయిమ్ మాత్రం ఒక పర్పస్ కోసమే, అది జనరల్ పర్పస్ కాదు. అప్పుడు ఒకే పర్పస్ కోసం యూజ్ చేస్తే ఒక లాంగ్వేజ్ని దాన్ని జనరల్ పర్పస్ లాంగ్వేజ్ అనరు. ఇట్స్ కైండ్ ఆఫ్ స్పెసిఫిక్ పర్పస్ లాంగ్వేజ్, ఒక పర్పస్ లాంగ్వేజ్. HTML ఐడియా ఉంది కదరా నీకు? విన్నావా ఎప్పుడైనా? విన్నావు కదా. HTML ఎందుకు యూజ్ చేస్తాంరా? HTML లైక్ అది కూడా ప్రోగ్రామ్స్ రాయడానికి కదా. కానీ ఎప్పుడైనా విన్నావా వెబ్ పేజెస్ని డిజైన్ చేయడానికి HTML అని విన్నావా? వినుంటావే, వినలేదా? ఓకే, స్కూల్లో HTML రాలేదరా? అయితే ఓకే, ఇట్స్ ఓకే, లీవ్ ఇట్. HTML అంటే హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అంటారు. దాన్ని వెబ్ పేజెస్ ఉంది కదా, వెబ్సైట్స్ డిజైన్ చేస్తాం కదా, వెబ్సైట్స్ డెవలప్ చేస్తాం కదా, దాంట్లో పేజెస్ని డిజైన్ చేయడానికి మాత్రమే వాడతారు. దాంతో చిన్న ఎడిషన్ కూడా చేయలేవు. అంటే జస్ట్ లైక్ ఇక్కడ ఈ టెక్స్ట్ ఉంటుంది, పేజీ కలర్ ఉంటుంది, జస్ట్ ఈ కలర్ ఉంటుంది, దీన్ని ఈ స్టైల్లో డిస్ప్లే చేయి, ఇలా నీట్గా డిస్ప్లే చేయి, ఫాంట్ సైజ్ కొద్దిగా పెద్దగా కావాలి, రెడ్ కలర్లో కావాలి, ఇట్లా పెట్టడానికి తప్ప
ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ అలాంటి చిన్న చిన్న ఆపరేషన్స్ పెర్ఫామ్ చేస్తా అంటే అసలు కుదరదు. ఓన్లీ ఫర్ డిజైనింగ్ వాడతారు. అందుకే HTMLని జనరల్ పర్పస్ అనం, స్పెసిఫిక్ పర్పస్ లాంగ్వేజ్ వీ యూస్ టు డిజైన్ ద పేజెస్. అట్లా PHP అనే ఒక లాంగ్వేజ్ ఉంది. వెబ్సైట్స్ డెవలప్ చేసినప్పుడు బ్యాక్ ఎండ్ కోడింగ్ అని ఉంటుంది, సర్వర్ సైడ్ కోడింగ్ అని. అది మనం నేర్చుకుంటాం. జావా నేర్చుకున్నా, పైథాన్ నేర్చుకున్నా, ఈ ఫుల్ స్టాక్ కనుక నేర్చుకుంటే 1 by 1 మీకు తెలుస్తాయి బ్యాక్ ఎండ్ కోడ్ అంటే ఏంటో తర్వాత తెలుస్తుంది. బ్యాక్ ఎండ్ కోడ్ మీన్స్ ఇట్ ఈస్ ఎ కోడ్ విచ్ రన్స్ ఎట్ సర్వర్ సైడ్. బ్యాక్ ఎండ్ కోడ్ అంటే మీనింగ్ అది యాక్చువల్గా. బ్యాక్ ఎండ్ మనకు కనిపించదు, వెనక రన్ అవుతూ ఉంటుందని దాని మీనింగ్. అలాంటి కోడింగ్ కోసం మాత్రమే PHPని వాడతారు, PHP అనే లాంగ్వేజ్. So that's also specific purpose. That's also specific purpose language. Only used to write the backend code. HTML is also specific programming language. I would say, computer language. Only used to design the pages. But Java is different. Start చేసింది పర్పస్, ఒక్క పర్పస్ కోసమే. కానీ 1990లో ఇన్వెంట్ చేసేసారా అంటే 1 year పట్టింది ఇన్వెన్షన్కి. ఇన్ 1991 Java was invented. And its initial name is OAK. యాక్చువల్ ఇనీషియల్ నేమ్ అది. ఇనీషియల్గా జస్ట్ ఏదో ఒకటి చూడు, చిన్న బాబు ఉన్నాడు అనుకో ఇంట్లో, వాడికి ఏదో పిలుస్తాం, యాపిల్ అంటాడు ఒకడు, పండు అని పిలుస్తారు ఒకరు, అవునా? కైండ్ ఆఫ్ అలాగా ప్రస్తుతానికి పెట్టిన పేరు అనమాట. ఒక రకంగా చెప్పాలంటే ఇనిషియల్ నేమ్. ఇట్స్ నాట్ రిజిస్టర్డ్ నేమ్, ఇట్ వాజ్ నాట్ రిజిస్టర్డ్ ఎట్ ద టైమ్. అలాగే ఇన్ 1992 they were invented a remote controller called Star 7. Its name is Star 7 and it worked very effectively. చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుందంట వాళ్ళు డెవలప్ చేసిన ఆ రిమోట్ కంట్రోలర్. అక్కడి నుంచి స్టార్ట్ అయిందిరా. 1992 నుంచి ఒక 3 years స్పెసిఫిక్ పర్పస్ కోసం డెవలప్ చేసిన ఈ లాంగ్వేజ్ని న్యూ ఫీచర్స్ వస్తే ఆ న్యూ ఫీచర్స్ని ఇంక్లూడ్ చేస్తూ పోయారు. అందుకని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అప్లికేషన్స్ కూడా డెవలప్ చేయగలిగాం అనమాట ఆ న్యూ ఫీచర్స్ ఇంక్లూడ్ చేయడం వల్ల. మీరు మనం హిస్టరీలోకి వెళ్ళి సర్చ్ చేస్తే నెట్వర్కింగ్ అనే కాన్సెప్ట్ ఎప్పుడు పాపులర్ అయిందంటే ఈ ఇయర్స్లోనే, 1992 ఆ ఇయర్లోనే. అంతకుముందు ఈ వెబ్స్ ఇవేం లేవు, వెబ్ అనే కాన్సెప్టే లేదు, ఇంటర్నెట్ అనే కాన్సెప్టే లేదు. బాగా పాపులర్ అయింది ఎప్పుడంటే 1991, 1992, 1993 అప్పుడు. వీళ్ళు ఏం చేశారు, జావాలోకి ఆ నెట్వర్కింగ్ కాన్సెప్ట్ కూడా ఇంక్లూడ్ చేశారు, వెబ్సైట్స్ కూడా డెవలప్ చేయగలం అన్నారు. అట్లా అనమాట న్యూ ఫీచర్స్ ఇంట్రడ్యూస్ చేస్తూ పోయారు. అలా టోటల్గా ఇన్ 1995 ఫస్ట్ వెర్షన్ ఆఫ్ జావా was released with a feature called WORA, means write once run anywhere feature. ఈ ఫీచర్తో 1995లో ఫస్ట్ వెర్షన్ రిలీజ్ చేశారా, 1.0 వెర్షన్. అండ్ ఆ 1995లోనే ఓక్ అనే నేమ్ని కాస్త జావాగా రీనేమ్ చేశారు. విషయం ఏంటంటే ఓక్ అనే నేమ్ సమ్ అదర్ కంపెనీ వాజ్ రిజిస్టర్డ్ దట్ నేమ్. ఇప్పుడు అదే నేమ్ వీళ్ళు యూజ్ చేయడానికి కుదరదు కాబట్టి రీనేమ్ చేశారనమాట జావాగా. సో ఇన్ 1995 ఓక్ వాజ్ రీనేమ్డ్ యాజ్ జావా. అలాగే అసలు ఇన్వెంట్ చేసింది ఏ కంపెనీ అని చెప్పానరా నీకు? సన్ మైక్రోసిస్టమ్స్. ఎస్, సన్ మైక్రోసిస్టమ్స్ కదా. 2010లో ఇన్ 2010 2010 January 26th or 27th, I didn't remember exact date. ఓకే, ఏదో ఒకటి రాసేద్దాం, లేకపోతే జాన్ అని వదిలేద్దాం. ఈ హిస్టరీతో పెద్ద పని ఏం లేదు మనకి, ప్రోగ్రామర్స్ కాబట్టి సాఫ్ట్వేర్ ఎలా డెవలప్ చేయాలో చూడాలి తప్ప హిస్టరీతో పని లేదు. జస్ట్ ఐడియా కోసం చెప్తున్నాను అంతే. ఓకే, ఇన్ 2010 జాన్ ఆరకిల్ కంపెనీ పర్చేస్ జావా. ఇప్పుడు ఆరకిల్ అండర్టేకింగ్లో ఉందన్నమాట జావా మొత్తం. ఇప్పుడు లేటెస్ట్ వెర్షన్స్ అన్ని ఆరకిల్ కంపెనీ రిలీజ్ చేస్తుంది. ఇప్పుడు ఇది ఎందుకు చెప్పానంటే హిస్టరీ ఇప్పుడు చెప్పాలని లేదు యాక్చువల్గా నాకైతే,
కానీ జనరల్ పర్పస్కి స్పెసిఫిక్ పర్పస్కి డిఫరెన్స్ తెలియాలి. ఒక పర్పస్ కోసమే అసలు స్టార్ట్ చేశారు 1991లో. ఫీచర్స్ యాడ్ చేసి ఇట్ బికేమ్ జనరల్ పర్పస్. ఇట్ బికేమ్ జనరల్ పర్పస్. దాట్స్ ఇట్. ఐ వుడ్ లైక్ టు మెన్షన్ దాట్ వన్. అది చెప్దామని ఇప్పుడు చెప్పాను అనమాట. సో ఇప్పుడు నేను ఇదిగో చూడు, ఇక్కడ ఉంది కదా లాస్ట్ క్వశ్చన్ చూడు, ఇది లాస్ట్ వన్. జనరల్ పర్పస్. యా, వాట్ ఈస్ జనరల్ పర్పస్? మీన్స్ ఇట్ ఈస్ అ లాంగ్వేజ్ which can be used to develop different types of applications. Okay, that's it. అలాగే లాస్ట్ డెమో సెషన్లో ఇది లాస్ట్ అనుకో ఇవాళకి. సార్, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటి? ఇదైతే నేను డెప్త్ అప్పుడే వెళ్ళను, స్టార్టింగ్లో అంత డెప్త్ అనవసరం, అర్థం కాదు. యాక్చువల్గా ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అంటే కాన్సెప్ట్స్ చెప్పాలి కొన్ని, అప్పుడు అర్థమైంది. సో ఇప్పుడు ప్రస్తుతానికి సింపుల్గా చెప్పే ఆన్సర్ ఏంటంటే, వాట్ ఎవర్ ద లాంగ్వేజ్ విచ్ సపోర్ట్స్ ఊప్స్ కాన్సెప్ట్స్, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్స్ అని ఒక 3 ఉన్నాయి. ఆ 3 కాన్సెప్ట్స్ని ఏ లాంగ్వేజ్ సపోర్ట్ చేసినా, C++ సపోర్ట్స్ దీస్ 3 oops కాన్సెప్ట్స్, Python సపోర్ట్స్ దీస్ 3 oops కాన్సెప్ట్స్, జావా సపోర్ట్స్ దీస్ 3 oops కాన్సెప్ట్స్. సో వీటిని నేను ఇప్పుడు ఏమంటానంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అంటా. సో ఇట్ ఈజ్ అ లాంగ్వేజ్. ఏది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటో జస్ట్ ఐడియా ఇస్తున్నా అంతే. క్లియర్గా తర్వాత కాన్సెప్ట్స్లోకి వెళ్తూ 1 by 1 చెప్పుకుంటాం. It is a language which supports the following concepts. First one is data abstraction and encapsulation. The second one is polymorphism. The third one is inheritance. ఈ 3 కాన్సెప్ట్స్ని ఏ లాంగ్వేజ్ సపోర్ట్ చేసినా ఆ లాంగ్వేజ్ని ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అంటాం. బికాస్ జావా సపోర్ట్స్ దీస్ 3 కాన్సెప్ట్స్, జావా ఈజ్ ఆల్సో సెట్ టు బి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇది ఇంట్రొడక్షన్ పార్ట్ మాత్రమే. ఓకే, సో మనం రేపు ఇంకో 1 hour కావాలంటే ఇంకో 1 hour చెప్పుకుందాం రేపు. ఓకే, ఇప్పటివరకు ఏమైనా అర్థమైందా? ఏమైనా కన్ఫ్యూజన్స్ ఉన్నాయా? క్లారిటీ మిస్సింగా? వే ఆఫ్ టీచింగ్లో ఏమైనా మోడిఫికేషన్స్ కావాలా? నీ ఇష్టం. క్లియర్ కదా? వెరీ గుడ్. వర్డ్ డాక్యుమెంట్ పంపిస్తారు కదా? యా, వర్డ్ డాక్యుమెంట్ పంపిస్తాను. ఇప్పుడు రికార్డ్ చేశాను కదా, నేను రికార్డ్ చేశాను ఇప్పుడు సెషన్, అది కూడా పంపిస్తాను. ఓకే, యా. రిషిత, ఎనీ అదర్ డౌట్స్? రేపు ఏంటి చెప్పుకుందాం. రేపు కావాలంటే కంటిన్యూ చేద్దాం, నో ప్రాబ్లం. మమ్మీని అడుగు ఒకసారి. ఓకే అంటే నేను కంటిన్యూ చేస్తాను. ఓకే, బాయ్. థ్యాంక్ యూ సార్. బాయ్ సార్. యా, బాయ్.